జీడిపప్పు ఎక్కువగా తినే అలవాటు ఉందా? వామ్మో, పెను ప్రమాదంలో పడినట్లే. జీడిపప్పులో ఎన్నో పోషకాలు దాగున్నాయి. దీనిని పలు ఆహార పదార్థాలు ఉపయోగిస్తారు. జీడిపప్పు తింటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. అదే సమయంలో దీన్ని తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యవంతంగా మారుతుంది. అయితే జీడిపప్పును ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఆరోగ్యానికి హాని కలుగుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీడిపప్పులో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నందున జీడిపప్పును అధికంగా తినకుండా ఉండాలంటున్నారు. జీడిపప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాం. జీడిపప్పు తినడం వల్ల కలిగే నష్టాలు. ఉబకాయం పెరుగుతుంది. జీడిపప్పులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దీని ఎక్కువ తినడం వల్ల ఉబకాయం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే మధుమేహం, థైరాయిడ్ రోగులు జీడిపప్పు తినకుండా ఉండాలి. మీరు ఇప్పటికే ఉబకాయంతో ఉన్నట్లయితే మీరు జీడిపప్పును తప్పకుండా తినకుండా ఉండాలి. కిడ్నీలో స్టోన్స్. జీడిపప్పులో మంచి మొత్తంలో మెగ్నీషియం, కాల్షియం ఉంటుంది. అందువల్ల జీడిపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే సమస్యలు ఉందంటున్నారు నిపుణులు. అటువంటి పరిస్థితిలో మీరు ఇప్పటికే మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు జీడిపప్పును తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే జీడిపప్పు తీసుకోవడం వల్ల ఈ సమస్యను మరింత పెరుగుతుంది. డీహైడ్రేషన్ సంభవించవచ్చు. జీడిపప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. మీరు ఎక్కువగా ఫైబర్ తిన్న తర్వాత నీళ్లు తక్కువగా తాగితే డీహైడ్రేషన్ సంభవించవచ్చు. ఎందుకంటే ఫైబర్లో సరిగ్గా కరిగిపోవడానికి నీరు అవసరం. శరీరంలో పీచు పదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో నీటిని పీల్చుకుంటుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. ఊపిరితిత్తుల సమస్య. జీడిపప్పులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇనుము అధికంగా వినియోగ కణాలు ప్రభావితం చేస్తుంది. కణాలలో ఇనుము నిక్షిప్తం అవుతుంది. ఇది ఊపిరితిత్తుల కణాలను పేరుకుపోయినట్లయితే ఆస్తమా వచ్చే లక్షణాలు కనబడుతున్నాయి. దీంతో మనిషికి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య నిపుణుల సలహా మేరకు అందించడం జరిగింది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులు సంప్రదించండి. మరిన్ని హెల్త్ లైన్ న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.